గాయస్ కోయట్లో నేను తోలే కార్కి ఈ విధంగా గ్లాస్ పగిలిపోయింది. ఇప్పుడు నేను కోయట్లో ఈ కార్కి గ్లాస్ చేంజ్ చేస్తాను. ఈ కోయట్లో కార్ని ఈ గ్లాస్ ఎలా చేంజ్ చేస్తారో మొత్తం వీడియోలో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షూట్ చేసి చూపిస్తాను. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయస్, సరేనా? ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోతండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము, మొత్తం స్టార్ట్ చేస్తాను. మొత్తం మన ఇండియా వాళ్ళే आप इंडिया का दिल्ली का अच्छा हमारी दिल्ली అతనంట వీళ్ళ స్టాఫ్ అంతా మన ఇండియా వాళ్ళే, సరేనా గాయస్? ఈ షాప్ షోరూమ్ చూడండి ఎలా ఉందో, మొత్తం గ్లాస్. ఓకే గాయస్, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఇవి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు పని. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు గ్లాస్ చేంజ్ చేస్తారు మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో. ఓకే గాయస్, కంటిన్యూ చూస్తానండి వీడియోని. ఇక్కడ చూడండి గ్లాస్ ఏ విధంగా పగిలిపోయిందో. వీళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, పట్టకర్రలు ఏ విధంగా ఉంటాయి. అవి పెట్టి పాతాన్ని అలా పెట్టి ముందు సిలికాన్ ఉంటుంది కదా పాతది, దాన్ని ఆ విధంగా కోయేస్తున్నారు. అది కోస్తానంటే ఆ గ్లాస్ పైకి లేసి వచ్చేస్తుంది. అది మొత్తం సిలికాను గ్లాస్, మొత్తం సిలికాన్తోనే ఫిట్టింగ్ చేయింటారు. చూడండి అలా కోస్తానంటే లేసిపోయి గ్లాస్ మొత్తము. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల షేడ్ సరిగా వీడియో కనబడలేదు అనుకుంటాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. చూడండి సింపుల్గా కోసానంటే సిలికాను గ్లాస్ మొత్తం ఒక్కసారిగా లేసిపోయాయి పైకి. అదేవిధంగా ముందర లోపల సెంటర్ మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఓడిపెరికేసినారు. చూడండి గాయస్, ఇంకా కింది పక్క లైట్గా తడతారు. తడతా అంటే లేవు వచ్చేస్తాం మొత్తము. పై పక్క ఏమో ఈజీగా కూడా వచ్చేసింది, కింది పక్క కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి గాయస్, చూడండి గ్లాస్ కట్ అట్లే కూడా వచ్చేసింది సింపుల్గా. ఈ పాత గ్లాసు పగిలిపోయింది అది, దాన్ని తీసుకెళ్ళి ఇంకా పడేస్తారు. లోపల ఎత్తుకొని పోయి కింద డస్ట్బిన్లో పడేయడమే దానికి. ఒకసారి షోరూమ్ చూడండి, ఎన్ని గ్లాసులు ఉన్నాయి చూడండి. లోపల అన్ని కార్లకు సంబంధించిన గ్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గ్లాసెస్ని ఇక్కడ అరల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసి పెట్టినారు, జోడించారు. नहीं बनाता रहता हूँ, तुम ऐसा फिटिंग करेंगे सब भी. చూడండి గాయస్, నా బండి ఇది సెంటర్ మీద ఇది, దాన్ని అతికించడానికి కొంచెం అట్లా దాన్ని కొంచెం అట్లా గ్రైండింగ్ కొట్టేసి మళ్ళీ అతికిస్తారు గమ్మేసి. ఇదే కొత్త గ్లాసు, నా బండికి అతికించే కొత్త గ్లాస్ ఇదే గాయస్. చూడండి ఎలా ఉందో. ఇది చైనాది, మేడ్ ఇన్ చైనా. 14 దినార్లు. మన ఇండియా డబ్బు ఇప్పుడు 295 రూపాయలు ఉన్నది ఒక దినారు. ఇప్పుడు ఇంటూ 14 దినాలు లెక్కేసుకొని మీరే చూసుకోండి. 1 ఇంటూ 295 ఇంటూ 14 కేడీ. ఒకసారి మీ షోరూంలో గ్లాసెస్ ఎలా ఉన్నాయి మొత్తం చూపించేస్తాను. చూడండి గాయస్, ఈ విధంగా ఉన్నది ఇక్కడ సెట్టింగ్ మొత్తము. వీరందరూ స్టాఫ్ అంతా మన ఇండియా వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్.
క్లీన్ చేసుకుంటారు. గ్లాస్ లోపల డస్ట్ ఏమన్నా మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఏం ఫిట్టింగ్ ఏమి ఉండదు దీనికి. గ్లాస్కి ఓన్లీ సిలికాన్ మాత్రమే. సిలికాన్ పోయడము, సిలికాన్ పైన అలాగే కూర్చోబెట్టేయడము. ఇంకా దీనికి గ్రిప్ మొత్తము సిలికానే. చూడండి, ఏం స్క్రూ ఫిట్టింగ్స్ అంటే అట్లాంటివి ఏమీ కానీ ఉండవు. ఓన్లీ సిలికాన్ పోయడము, అతికించేయడము పైన. సిలికాన్ బాటిల్ ఓపెన్ చేసినారు, ఇదే దానికి గ్రిప్. ఇప్పుడు ఆ గ్లాస్కి కానీ, కొత్త గ్లాస్కి మిర్రర్, సెంటర్ మిర్రర్ కానీ అతికిచ్చేస్తున్నారు ముందుగానే. మామూలుగా కారుకు తగిలించిన తర్వాత సెంటర్ మిర్రర్ అతికించేవాళ్ళు, కానీ వీళ్ళు ముందుగానే ఇక్కడ అతికించేసి సెంటర్ గ్లాసు తర్వాత ఫిట్టింగ్ చేస్తున్నారు. అది అరాల్రెడ్ గమ్ ఉంది కదా, ఆ గమ్ము పూసి బాగా ఫుల్గా అతికించేస్తారు. వీళ్ళు ముందుగానే సిలికాన్ బాడీకి టచ్ కాకుండా వారి సైడ్ నుండి ఈ విధంగా వైట్ టేప్ అతికించేస్తున్నారు. ఎందుకంటే ఆ సిలికాన్ కొంచెం ఎక్కువగా పూస్తారు కదా, అది ఎక్కువ పక్కన బాడీకి టచ్ కాకుండా. పెయింట్కి బాడీ పెయింట్కి టచ్ కాకుండా సిలికాన్ ఈ విధంగా సిలికాన్ అతికించేస్తున్నారు. ఇప్పుడే సిలికాన్ తీసుకొచ్చి రౌండ్గా పూస్తున్నారు. మొత్తం ఇదే విధంగా సిలికాను రౌండ్గా ఎక్కడ మిస్ కాకుండా ఒక చోట కానీ పూర్తిగా పూస్తారు. చూడండి గాయ్స్, సిలికాన్ పూర్తిగా 4 పక్కల ఫుల్గా పూస్తున్నారు. పూసేసి ఈ సిలికాన్ పైన అలాగే గ్లాస్ తీసుకొచ్చి అలాగే కూర్చోబెట్టేస్తారు. అప్పుడే ఒక డబ్బా అయిపోయింది, రెండో డబ్బా పెడుతున్నారు సిలికాన్ది. అంటే చాలా ఎక్కువ కష్టపడే పని ఏం లేదు, చాలా సింపుల్గానే ఉన్నది పనేమో. ముందు ఈ ప్రాసెస్లో మొత్తం సిలికాన్ రౌండ్గా పూసేసిన తర్వాత ఇప్పుడు గ్లాసుని తీసుకొస్తారు. చూడండి, గ్లాసుని తీసుకొస్తున్నాడు. చూడండి, సింపుల్ అంతే, ఇంకేం పెద్దగా కష్టం ఏం లేదు, చాలా సింపుల్ పని ఇది. అలా పెట్టి అలా కూర్చోబెట్టేయడమే. అయిపోయింది. చూసారా, మళ్ళీ అలా పెట్టి అట్టే మొత్తం సైడ్ ఇంటి ముందు వైట్ టైప్ కొట్టారు కదా, ఆ మొత్తం తీసేస్తున్నారు. ఎందుకంటే బాడీకి గలీజ్ కాకుండా, బాడీ గలీజ్ కాకుండా ఉండేదానికి. పాత బాడీకి అతికించిన టేప్ అంతా పెరికేస్తారు. పెరికేసి మళ్ళీ ఎక్స్ట్రాగా టేప్ కొడుతున్నారు. కొంచెము ఒక 2 రోజుల వరకు ఇది ఆరేదానికి సిలికాన్ కూడా టైం పడుతుంది కదా, అప్పటి వరకు గ్లాసు ఆరేదానికి గ్లాస్ కొంచెం పట్టు ఉండాలి కదా కదలకన్నా ఉండడానికి ఈ విధంగా టేబుల్ కొట్టేస్తారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ టేబుల్ పీకేసి బండి వాష్ చేసేయడమే.
గ్లాస్ ఫిట్టింగ్ చేసిన తర్వాత గ్లాస్కి రౌండ్గా ఈ విధంగా టేప్ కొట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిలికాన్ అది గమ్ కాబట్టి కొంచెం ఆరేదానికి టైం పడుతుంది, ఒక రోజు పడుతుంది ఈజీగా. ఈ ఒక రోజు వరకు కొంచెం గ్లాస్ కదలకుండా ఉండే దానికోసం ఇట్లా రౌండ్గా వైట్ టేప్ వేసేసారు. తర్వాత ఒక రోజు 2 రోజుల తర్వాత ఈ వైట్ టేప్ తీసేయడమే. చూడండి గ్యాస్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, ఫిట్టింగ్ బాగా చేశారు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు బిల్లు చేసేదానికి వెళ్తాను. ఇది కౌంటర్ ఇక్కడ చూడండి గ్యాస్, కౌంటర్ ఇది. ఇక్కడ బిల్ చేయించాలి ఇప్పుడు. బాయ్ ఇక్కడ ఆల్మోస్ట్ కోయట్లో మొత్తము క్యాష్ మొత్తం ఇక్కడ కేనెట్లో జరుగుతుంది, క్యాష్ తక్కువ. చూసారుగా ఇది కేనెట్. ఇట్లా దానికి ఇక్కడ ప్రతి చోట ప్రతి షాప్లో దానికి స్వైప్ మిషన్లతోనే జరుగుతుంది మొత్తము. గ్యాస్ బిల్ రెడీ అయిపోయింది, బిల్ ఇచ్చేశారు. 14 దినాల్లో దీని కాస్ట్ వచ్చి చూసారుగా. సరే గ్యాస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా గాయస్. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్. ఓకే గాయస్, ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. ఓకే బాయ్ గాయస్.